ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం తద్బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఓం సాయిరామ్. మనం అష్టమోధ్యాయం అయిపోయింది. ఇప్పుడు నవమోధ్యాయం అంటే 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. అయితే ప్రారంభించే ముందు ఓం తత్సత్ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే నవమోధ్యాయః రాజవిద్యా రాజగుహ్యయోగం. మనం దీన్ని ప్రారంభించే ముందు ఇది అష్టమోధ్యాయం అయిపోయింది. ఇప్పుడు నవమోధ్యాయానికి మనం కాలు పెట్టాం. అంటే నవమోధ్యాయం భగవంతుడు దేని గురించి చెప్తున్నాడు అంటే జ్ఞానం. మొట్టమొదటి నుంచి ఆయన ఏ అధ్యాయం అయితే ఉందో అక్కడి నుంచి ఆయన జ్ఞానం గురించే సంబోధిస్తూ ప్రతి అధ్యాయంలో దాని గురించే ఆయన చెప్తూ వచ్చారు. అయితే దీంట్లో మనం ఈ జ్ఞానబోధనతో ఈ అధ్యాయంలో మరికొద్దిగా ముందుకెళ్ళారు ఆయన. ఓన్లీ ఈ జ్ఞానబోధనతోనే ఏంటి అన్నది మనం తెలుసుకున్నట్టయితే ఇది ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో ఒక్కొక్క అధ్యాయం, ఈ అధ్యాయం ఏంటి చెప్పబడుతుంది, ఈ అధ్యాయంలో భగవంతుడు మనకి ఏం చెప్పాడు అన్నది అసలైన విషయం. ఈ విద్యలు ఏదైతే ఈ యోగంలో ఆయన చెప్పడానికి ఉపక్రమించారో ఇది చాలా శ్రేష్టమైనది. అంటే ప్రతి ఒక్కరూ అజ్ఞానంతో ఉన్నవాళ్ళే కానీ జ్ఞానంతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. జ్ఞానం ఎప్పుడైతే వాడు సంపాదించాడో ఇంకా వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. ఇంకా కోరికలని అసలు ఈ జీవిత సమస్య అన్నది ఆయనకి వాళ్ళకి ఇంకా ఉండదు. ఎందుకంటే అది లాస్ట్ స్టెప్ ఎక్కిపోయారు. ఆ జ్ఞానం గురించి తెలుసుకున్నారు. అందు గురించి ఈ సంసార సాగరాలు ఈ దుఃఖ సముద్రంలో ఉండకుండా భగవంతునితో కనెక్ట్ అయిపోయి భగవంతునితో చక్కగా ఉంటున్నారు. వాళ్ళు పరమానందాన్ని పొందుతున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఓన్లీ అజ్ఞానమే. మనకున్న అజ్ఞానం. అంటే అజ్ఞానం అంటే ఏంటి అంటే మనకున్న జ్ఞానం అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది మనం తెలుసుకోలేకపోతున్నాం. వాట్ ఈజ్ వాట్, ఏంటి వాట్ ఈజ్ వాట్. ఇది మనం జన్మెత్తిన తర్వాత కొన్నాళ్ళ వరకు మనం ఈ జీవితాన్ని సాగించాం. ఆ తర్వాత బాల్యం నుంచి యవ్వనంకి వచ్చాం. యవ్వనం తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయ్యాం. అది అయిన తర్వాత వృద్ధాప్యంకి వచ్చాం. వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఆఖరి గడియలకి వచ్చి మనం వెళ్ళిపోతున్నాం. ఇది జీవిత సమస్య. ఇంతే. కానీ
ఏదైతే మనం పుట్టినప్పటి నుంచి మళ్ళీ చనిపోయిన వరకు ఏదైతే ఆ పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో మన జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ మనకున్న అజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ ఎవరైతే ముందుకు బయలుదేరతారో, ఎవరైతే దాన్ని సాధిస్తారో, ఎలా సాధించడం అంటే మామూలుగా అయితే అది సాధన అవ్వదు. దానికి సాధన కావాలి. ఏదైతే శాస్త్రయుక్తంగా చెప్పారో, ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలు అన్నీ చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ భగవంతుల్లో కలవడానికి మనం సర్వ విధాల మనం ప్రయత్నించినట్టయితే తప్పక అక్కడికి మనం చేరుకోగలం. అయితే ఇందులో అసలు విషయం ఏంటంటే, ఈ విషయం ఏంటిది? రాజవిద్య రాజగుహ్య యోగం. ఇది 9వ అధ్యాయం. భగవంతుడు ప్రతి అధ్యాయంలో ప్రతిదీ మన జ్ఞానం గురించి చెప్తూ, అది ఆ జ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మీకు జ్ఞానం లభించాలి అంటే మీరు ఏం చెయ్యాలి అన్నది ప్రతి అధ్యాయంలో ప్రతి శ్లోకంలో ఆయన చెప్తూ మనల్ని ముందుకు నడిపించారు. అయితే ఈ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగం అనడానికి కారణం ఏంటి? దీనికి గల కారణం ఏమిటి అంటే, భగవంతుడు ఏ రీతిగా ఉన్నారు, భగవంతుడిని తెలుసుకోవడంలో ఎలా తెలుసుకోగలం? ప్రతి వాడు అంటున్నాడు మీదవాడి ఇష్టంతో నేను వెళ్తున్నాను అనేసి అంటున్నాడు, కానీ అది ఎంతవరకు కరెక్టు? ఆ భగవంతుడిని ఎవరైనా చూసారా? ఎవరు ఆ భగవంతుడు? ఆయన ఎలా ఉంటారు? ఆయన శక్తి ఏంటి? అది దాని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించినట్టయితే దాని గురించి వివరాలు మనం తెలుసుకోగలం. ఎవరికైతే దీని మీద శ్రద్ధ ఉంటుందో, ఇది తెలుసుకోవాలని ఉబలాట పడతారో, తాపత్రయం పడతారో, వాళ్ళు తప్పక తెలుసుకోగలరు. అయితే ఇందులో భగవంతుడు ఒక్క విషయం మాత్రం చాలా చక్కగా చెప్పాడు. ఏంటి అంటున్నాడు అంటే, ఓ అర్జున, ఏదైతే రాజవిద్య రాజగుహ్యం చాలా రహస్యమైనది. అంటే నువ్వు జ్ఞానంలో ఉండడానికి ఏంటి కావాలి అన్నది నేను చెప్తున్నాను. ఇది చాలా శ్రద్ధతో నువ్వు వినాలి. ఎలాంటి శ్రద్ధ కావాలి అంటే, చాలా శ్రద్ధ కావాలి. నీలో అసూయ భావం లేదు. అందుగురించే నేను నీకు చెప్తున్నాను. ఎవరికైతే అసూయ ఉంటుందో, అంటే చూడలేనితనం ఎవరికైతే ఉంటుందో, ఇవన్నీ ఈ శ్లోకాలు ఇప్పుడు ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో ఇంకా ముందుకెళ్తే అసూయ భావంతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏ భావనతో ఉంటారు, అవన్నీ ఇందులో చాలా చక్కగా వివరించారు. సో దాని గురించి మనం తెలుసుకుంటాం ఈ వస్తున్న శ్లోకాల్లో. ప్రతి శ్లోకం చాలా శ్రద్ధగా మనం విన్నట్టయితే మనం ఒక మంచి త్రోవలో, అంటే మన భావన ఒక మంచి భావన అవుతూ, ఇంకా చెడ్డ ఆలోచనలు అంటూ మన మైండ్లో రాకుండా ఒక మంచి త్రోవలో మన జీవితాన్ని సాగించడానికి ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరైతే జారు విడుచుకుంటారో వాళ్ళు చాలా దురదృష్టవంతులనే అనుకోవాలి. ఎందుకు అంటే, మనం ఈ 24 గంటల్లో మన తాలూకా నిద్రే అయిపోతుంది ఒక 10 గంటలు. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకునే ముందు నేను ఈరోజు ఏం చేశాను అనేసి మనం ఆలోచించుకున్నట్టయితే నీళ్ళు. ఎవరికి ఏమైనా హెల్ప్ చేయగలిగామా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చూస్తున్నాం ఏంటంటే క్రికెట్, లేకపోతే ఈ టీవీ, లేకపోతే అల్లాడితో మాటలు, వీడితో మాటలు, అక్కడ టైంపాస్, ఇక్కడ టైంపాస్. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి నేను చెప్తున్నాను. ఎవరికైతే
మామూలుగా కర్మ గురించి ఎవరైతే డ్యూటీలో ఉంటారో, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ తాలూకా విషయాల గురించి నేను మాట్లాడటం లేదు. ఎందుకు అంటే వాళ్ళ తాలూకా డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాలి. నిర్వర్తిస్తే కానీ అవ్వదు. ఆ డ్యూటీ చేస్తూ భగవద్ ధ్యానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ధన్యులవుతారు. భగవద్ ధ్యానం చేస్తూ ఎవరైతే వాళ్ళ తాలూకా భగవంతుడు ఇచ్చిన, ఇదంతా భగవంతుడు ఇచ్చిన డ్యూటీ, ఆ సత్కర్మలు ఆ కర్మలు ఎవరైతే చక్కగా చేస్తారో వాళ్ళు చాలా మంచి దారిని పొందుతారు. వాళ్ళు చెడ్డదారిని వెళ్ళలేరు. ఆ భగవద్ధ్యానంలో ఉంటారు. ఆ భగవంతుడు అంటే చాలా ప్రేమగా ఉంటారు, చాలా బుద్ధిగా ఉంటారు. వాళ్ళ తాలూకా లెక్కవారు. అయితే ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ఎవరికైతే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇంకా అలా భగవత్ నామస్మరణతో ఉంటే చాలా ఉత్తమం. విశేష విజ్ఞానం ఉంటే కానీ ఆ భగవంతుని అర్థం చేసుకోలేము. అయితే ఈ తాలూకా యోగంలో రాజవిద్య యోగంలో నీకు నేను బోధన చేస్తాను, నువ్వు చాలా శ్రద్ధగా వినాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు అసూయ అన్నది లేకుండా శ్రద్ధాభావనతో నువ్వు విన్నట్టయితే నువ్వు భగవంతుని చేరువలో చేరగలవు అన్న భావనతో ఆయన మనకి ఈ శ్లోకాలని అందించారు. ఆ భావన అంటూ ఉండకూడదు. అది ఇందులో ఆయన చెప్పినది. ఈ అధ్యాయంలో చాలా ఏకాగ్రత ఉండాలి. భగవంతుణ్ణి ఎలా కొలవాలి అన్నది ఇందులో చాలా చక్కగా ఆయన బోధించాడు. ఇది చాలా రహస్యమైనది. ఇది అందరూ తెలుసుకోవాలి. అయితే మానవుడు ఇది మంచి అవకాశంతో ఆయన మనకిది బోధిస్తున్నాడు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా విని ఒక దీంట్లో పెట్టుకున్నట్టయితే తప్పక మనం విన్ అవుతాం. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. నీకు అసూయ అన్న దోషం లేకుండా ఉండాలి అని చెప్తున్నాడు. ఆత్మవిద్య అంటే ఈ మొత్తం ఈ రాజగుహ్య అంటే ఆత్మవిద్య. ఆత్మ అంటే ఏంటి? ఈ ఆత్మ ఉంటే కానీ నువ్వు పని చేయలేవు. ఈ ఆత్మ గురించి ఆయన చాలా చక్కగా వివరించారు ఇందులో. ఆ తర్వాత ఈ రాజగుహ్య యోగం, ఈ విద్య మనకొక విద్యను బోధిస్తున్నాడు ఆయన. ఆ విద్య బోధించినప్పుడు చాలా చక్కగా ప్రతి శ్లోకాన్ని మనం చక్కగా పట్టుకోవాలి. అది పట్టుకుంటే కానీ మనకు అవ్వదు. అంటే పూర్వజన్మలో మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్టయితే కొన్ని పురాణాలు, కొన్ని శాస్త్రాలు, కొన్ని ఇవి చదువుకున్నట్టయితే అందులో ఋషులు ఏ విధంగా ఉండేవారు, వాళ్ళ గురువుల దగ్గర ఎంత ఒబిడియంట్గా ఉండేవారు, అవన్నీ తెలుసుకున్నట్టయితే ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని చాలా చక్కగా చూసుకుంటూ వాళ్ళ దగ్గర ఆ విద్యను నేర్చుకుంటూ వాళ్ళు భగవంతుని చేరువలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే, దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, నేను చెప్తాను. అంటే మనం శ్లోకంలోకి వెళ్దాం. అసలుకి ఈ రాజగుహ్య యోగంలో 1వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనకిప్పుడు అవసరం. ఇదం తుదే గుహ్యతమం, ఇదం తుతే గుహ్యతమం.
గుహ్య అంటే పరమ గోప్యమైనది, చాలా చక్కనిది. ఇది నేను చెప్తున్నాను. ఇదం ఈ ఈ రహస్యాన్ని నీకు నేను చెప్తున్నాను. ప్రపక్ష్యామి, ప్రపక్ష్యామి అంటే చెప్తున్నాడు. ఇదం తుదే గుహ్యతమం ప్రపక్ష్యామి అనసూయ. అనసూయవే అంటే అసూయ. అసూయ ఎవరికైతే లేకుండా ఉంటుందో, అసూయ లేనివాడిని అనసూయ అంటారు. అయితే ఈ అర్జునుడు అనసూయ అని చెప్తున్నాడు. అర్జునుడు ఇదంతా శ్రీకృష్ణుని వాచ, భగవంతుని వాచ, ఇంకెవరూ మాట్లాడలేదు. ఇది శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పిన మాటలు. ఇందుకే ప్రారంభంలో 1వ శ్లోకంలోనే శ్రీకృష్ణ అంటే భగవాన్ వాచ, ఎక్కడ శ్రీకృష్ణ వాచ అని ఎక్కడ లేదు. ఎందుకు అంటే అతను భగవంతుడు, స్వయంగా భగవంతుడు కనుక భగవాన్ వాచ అన్నాడు. ఆ భగవంతుడు చెప్పిన మాటలు ఇప్పుడు మనం వింటున్నాం. ఏంటంటున్నాడు? ఇదం తుదే గుహ్యతమం, పరమ రహస్యమైనది. ఏంటి? ప్రపక్ష్యామి అనసూయ. అనసూయ, అక్కడ అనసూయ అంటే దోషం లేనివాడు. నువ్వు నీలో దోషం లేనివాడు గనక ఆడనే అనసూయ అంటారు. ప్రపక్ష్యామి నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు. జ్ఞానం అంటే జ్ఞానం విజ్ఞాన సహితం అంటే జ్ఞానం గురించి విజ్ఞానం గురించి. అయితే 6వ అధ్యాయంలో మన జ్ఞాన విజ్ఞాన యోగం ఉన్నది. అందులో కొన్ని శ్లోకాలు చాలా చక్కగా మనకు బోధించాడు. ఆ జ్ఞానం గురించి విజ్ఞానం గురించి మీరు ఒక్కసారి 6వ అధ్యాయం నేను చెప్పింది మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే ఆ జ్ఞాన విజ్ఞానం గురించి మీకు చాలా చక్కగా అందులో బోధన జరిగింది. ఇక్కడ అదే విషయాన్ని ఆ జ్ఞాన విజ్ఞానం గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ జ్ఞాన విజ్ఞానం అన్నది? అయితే ఇక్కడ ఏంటంటున్నాడు? జ్ఞాన విజ్ఞాన సహితం. నీ ఏంటి? ప్రపక్షామి నేను చెప్తున్నాను. దేని గురించి? నువ్వు అసూయ అన్నది నీ దగ్గర లేదు కనుక నీకు నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఏంటి చెప్తున్నాను? జ్ఞానం విజ్ఞానం గురించి చెప్తున్నాను. అంటే ఆ దాని గురించి అంటే విజ్ఞాన సహితం దాని గురించి నేను చెప్తున్నాను. అయితే యత్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. చూడండి, యత్ దేనినైతే జ్ఞాత్వా అంటే తెలుసుకుంటావో, యత్ జ్ఞాత్వా మోక్షసే దేన్ని తెలుసుకొని నువ్వు మోక్షంలోకి వెళ్తావో మోక్షసే శుభాత్ అశుభాత్ అంటే అశుభాత్ దేన్ని అశుభాత్ అంటారు? అంటే నువ్వు ఎక్కడున్నావు? సంసార దుఃఖంలో ఉన్నావు. సంసారం సాగరం అనే దుఃఖంలో మిట్టాడుతూ అంటే ప్రతి దానికి దుఃఖపడిపోతుంటున్నావు. ఎప్పుడు నీకు శాంతి అన్నది నీలో లేదు. ఎందుచేత లేదు అంటే అది ఆ స్వభావం అలాంటిది. సంతృప్తి అన్నది భగవంతుడు నీకు ఇవ్వలేదు. నువ్వు ఎప్పుడు నీకు సంతృప్తి పడతావు అంటే భగవంతునితో నువ్వు ఎప్పుడైతే కనెక్షన్ చేసుకున్నావో, భగవంతునితో నువ్వు ఎప్పుడైతే లీనమయ్యావో, భగవంతుని వేదాలని ఎప్పుడైతే పఠనం చేసుకుంటూ ఆయన గురించి తెలుసుకుంటున్నావో అప్పుడే నీకు వీటికి దూరంగా ఉంటావు. అంటే అశుభతే, నువ్వు దీనికి దూరంగా ఉంటావు. దేనికి? అశుభతే అంటే నువ్వు ఈ సంసార దుఃఖ సాగరం నుండి, ఈ సంసార దుఃఖం అనే చక్రం నుంచి బయటపడతావు అని అర్థం. ఓ అర్జున, నీకు దోష దృష్టి లేనివాడు, నువ్వు చాలా భక్తుడు కనుక నీకు ఈ పరమ గోప్యమైన అంటే పరమ రహస్యమైన ఈ విజ్ఞానముతో కూడిన జ్ఞానాన్ని నీకు నేను బోధిస్తున్నాను, నీకు వివరంగా నేను చెబుతున్నాను. ప్రక్ష్యామి అంటే నీకు నేను చెప్తున్నాను. దీన్ని తెలుసుకొని నీవు ఈ దుఃఖ సాగరం నుంచి అంటే ఈ దుఃఖరూప సంసార సాగరం నుండి నువ్వు ముక్తుడు అవుతావు. అంటే నీకు మోక్షం దొరుకుతుంది
అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకు చాలా చక్కగా అందించాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇదంతు అంటే అనసూయవే. ఇక్కడ చూడండి, ఇదంతూ గుహ్యతమం ప్రపక్షామి అనసూయవే. అక్కడ అనసూయవే అంటే ఏంటి? అంటే అసూయ లేనివాడు, మంచి గుణవంతుడు, దోషాలు లేనివాడు, ఎవరిని నిందించలేనివాడు. ఎవరికైతే దోషం ఉంటుందో, ఎవరికైతే ఈ దోషగుణం ఉంటుందో, అసూయ దోషం అంటే అసూయ అనేది ఉంటుందో, వాడు ఎన్ని మంచి పనులు చేయని వాడిని నిందిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడి తాలూకా గుణం అలాంటిది. వాడిని ఎప్పుడూ అంటే ఒక ఏడుపు గుణం దాన్ని అంటారు. వాడు బాగుపడితే చూడలేనితనం. ఆ గుణం ఎవరికైతే ఉంటుందో వాడు ముందుకు వెళ్ళలేడు. ఈ దోషగుణం వాడికి లేదు కనుక నీకు నేను చెప్తాను. ఈ అధ్యాయంలో ఉపదేశం అందుగురించే ఇక్కడ ఏటన్నాడు? ప్రపక్షామి అనసూయవే అని చెప్తున్నాడు. ఇదంతు, ఇదం ఏంటి? ఇదం అంటే ఏంటి? దీన్ని ఈ కాలాన్ని భగవంతుని ఏంటి అక్కడ బిగినింగ్లో ఏటన్నాడు? ఇదంతు తే గుహ్యతమం ప్రపక్షామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యత్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్ అశుభాత్. ఈ సంసార దుఃఖ సాగరం నుండి నీకు నేను బయట పెడతాను. నేను జ్ఞాన విజ్ఞానం అనే ఈ రహస్యమైన ఈ బోధన నీకు నేను చెప్తాను. అంటే అక్కడ నీకు నేను చెప్తాను అంటే అక్కడ చెప్పడానికి గల కారణం ఏంటంటే నీకు అసూయాభావం లేదు గనక, నీకు శ్రద్ధ కలిగిన వాడవు గనక, అందుగురించే నీకు నేను చెప్తున్నాను అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకు అందించారు. అయితే అక్కడ అంత మంచి భావనతో ఉన్న అర్జునుడు చిన్నవాడు కాదు, చాలా గొప్పవాడు. కానీ ఆయన తాలూకా ఏమాత్రం చెడ్డగుణం ఉన్నా ఆయనకి ఈ విషయం చెప్పకపోయిండేవాడు. ఆయనలో మంచితనం ఉంది, భక్తిభావన ఉంది, అసూయతనం లేదు, అందరికీ సహాయం చేసే గుణం ఉంది. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కనుక ఆయనకి ఈ గీతా ప్రబోధ అన్నది ఆయనకే చెప్పాడు. ఆయన చెప్తుండగా సంజయుడు విన్నాడు. ఆ సంజయుడు విన్నది ధృతరాష్ట్రుడికి చెప్పాడు. కానీ ఆయన ఎక్కువ అజ్ఞానంలో ఉన్నాడు కనుక ఆయన అర్థం చేసుకోలేకపోయాడు ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు ఎలాంటివాడో మనం కూడా అలాంటి వాళ్ళమే. మనం కళ్ళుండి గుడ్డి వాళ్ళము, ఆయన గుడ్డితో ఉన్నాడు, చెడు భావనతో ఉన్న మనిషి. అందు గురించి ఆయనకి ఎంత చెప్పినా ఆయన ఆ మోహంలో పడి మొత్తం తన కుటుంబాన్ని కూడా నాశనం చేసిన వాడు అయిపోయాడు. అందు గురించి ఈ విషయంలో మనం నిజంగా చాలా అదృష్టవంతులమే అని చెప్పాలి. ఎందుకు మనం అదృష్టవంతులము అనేసి మనం ప్రశ్న వేసుకున్నట్లయితే మనకి అన్ని అసూయ భావాలే ఉన్నాయి. మనకి ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్టయితే ఒక భావన కాదు, చాలా బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నది మన మైండ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఒకరికి ధర్మం చేద్దాము అనేసి మనసులో ఉన్నన్ను
అది మనకి చెయ్యి రాదు. ఒకటి కాదు, ధర్మంగా బ్రతుకుతున్నామా? అది లేదు. ఉదయం లేచిన తర్వాత ఎన్నో అబద్ధాలు ఆడుతుంటాం. ఈ అసురు భావనలు చాలా ఎక్కువ. అంటే ఈ శ్లోకంలో, అంటే ఈ అధ్యాయంలో ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ గురించి భగవంతుడు వర్ణించాడు. అంటే మనలో ఉన్న చెడ్డ గుణాలు ఎలా ఉన్నాయి అనేది. అయితే ఈ గుణాలతో మనం ఉన్నాం. అయినను వ్యాసుడు ఆ భగవంతుడు ఏదైతే ఉన్నాడో అది మనకు అందించాడు. మనం ఈరోజు దాన్ని చెప్పుకుంటున్నాం. అది మనం అర్థం చేసుకోవడంలో ఉంది. నువ్వే కానీ అసూయ భావంతో నువ్వు దాన్ని చూసినట్టయితే నీకు అసలు నీకు అర్థం కాదు. నీలో ఉన్న అజ్ఞానాన్ని ఇంకా పెరుగుతుంది, కానీ ఆ అజ్ఞానం పోదు. ఇప్పుడు ఈ విషయం ఏదైతే భగవంతుడు చెప్పిన విషయాలు మనం వింటున్నామో, మనలో ఉన్న ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని తుడిచేస్తున్నాం. ఎలా తుడుస్తున్నాం అంటే, అద్దంలో ఉన్న డస్ట్ని మనం మామూలుగా తుడిస్తే అవుతుందా? డస్ట్ పెట్టి అది చాలా జాగ్రత్తగా నెమ్మదిగా గట్టిగా పామంటే అద్దమే చిరిగిపోతుంది. ఒక్కొక్కటి నెమ్మదిగాను చాలా శ్రద్ధగా పూర్తిగా క్లీన్గా రావడానికి మనం ఎంతో ప్రయత్నం చేసి దాని మీదే శ్రద్ధ ఉపయోగించి దాన్ని చక్కగా తుడిచినట్టయితే మన తాలూకా రిఫ్లెక్షన్, అంటే ఆ అద్దంలో మన తాలూకా రిఫ్లెక్షన్ కనబడుతుంది. అది ఎందుకు ఆ రిఫ్లెక్షన్ కనబడుతుంది అంటే అదే అజ్ఞానం అన్నమాట. అదే జ్ఞానం. ఏదైతే అర్థం ఉందో అది డస్ట్తో ఉండిపోయింది పూర్తిగా. లోపల ఉన్న జ్ఞానం బయటికి కనబడదు. దాన్ని జాగ్రత్తగా తుడిచి దాన్ని జ్ఞానం వైపు మనం పరుగు తీసినట్టయితే మన తాలూకా ఏదైతే ఉందో, అంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు అన్నవాడు ఉన్నాడు కనుక ఆ భగవంతుని రూపాన్ని మనం అద్దంలో చూడగలుగుతాం. లేకపోతే మన రూపం మనకు తెలుస్తుందా? మనం ఎలా ఉన్నామో అని మనకు తెలుస్తుందా? ఏమి లేదు కదా. మన రూపం ఎలా తెలుసుకుంటున్నాము అంటే అద్దంలోకి వస్తే కానీ, లేక ఆ రిఫ్లెక్షన్ మనకి దొరకదు. అలాగే నీరు తేటగా ఉండాలి. నూతి మీద మనం చూసాము అంటే అది ఏమాత్రం అలలున్నా నీ ముఖం నీకు కనబడదు. అలలు లేకుండా స్వచ్ఛంగా ఆ నీరు ఇటు అటు పరిగెట్టకుండా జాగ్రత్తగా ఉన్నట్టయితే అప్పుడు మీ తాలూకా అది కనబడుతుంది. అంటే అది లేకుండా జాగ్రత్త పడాలి. ఒక గాలి వేసినా అవ్వదు. అలాంటి దాంట్లో మన తాలూకా రిఫ్లెక్షన్, మన తాలూకా ఏదైతే మన రూపాన్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే భగవంతుని తాలూకా రూపం చూడాలి అంటే ఆ విధంగా మనం ప్రయత్నించాలి. ఏ విధంగా మనం అర్థం చాలా జాగ్రత్తగా అది తుడుస్తూ ఆ రిఫ్లెక్షన్ వచ్చిన వరకన్నా మనం ఏ విధంగా మనం చేస్తున్నామో, మన అజ్ఞానంతో డస్ట్ పడిపోయి ఉంది మన మైండ్. దాన్ని చాలా జాగ్రత్తగా మనం తుడిచినట్టయితే ఆ జ్ఞానం బయటకు వస్తుంది. ఆ జ్ఞానం బయటకు వచ్చినట్టయితే అప్పుడు ఈ భగవంతుడు ఏదైతే చెప్పాడో అది మనకి ఒక్కొక్కటి అర్థమవుతుంది. మనం ఏదైతే చెప్తున్నామో అది మనం ఆలోచించకుండా ఇంకొక ఆలోచనలో పడిపోయి ఇంకో దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి ఏమీ వినబడదు. అందులో ఇది ఏంటి అంటే ఇది ఆధ్యాత్మిక చింతన. అంటే భగవంతుని తాలూకా అది మనం తెలుసుకోవాలన్న శ్రద్ధ కావాలి. భగవంతుడంటే ఏంటో మనకు తెలియాలి. అవి చేస్తే కానీ మనకు ఈ జ్ఞానం మనకు రాదు. ఇది మామూలుగా పుస్తకాలు చదివి మనం పాస్ అవుతానికి ఏవైతే ప్రశ్నలు జవాబులు మనం మామూలుగా చింతనలో ఉంటున్నామో ఆ జ్ఞానం వేరు. ఆ జ్ఞానం ఏంటి? మన పొట్ట గురించే. ఇది పొట్ట గురించి కాదు, మన జీవన సత్య, మన జీవనం గురించి. మన తాలూకా ఏదైతే అంధకారంలో ఉన్నామో అది ఒక వెలుగులోనికి తేడానికి ఒక మంచి త్రోవను చూపించే ఒక మంచి మార్గం. ఈ మార్గంలో నడిస్తే మనం అన్ని విధాలా మనం ముందుకు చేరుకోగలం. అలాగే
మనం కూడాను ఈ ఎలా అయితే భగవంతుడు ఈ జ్ఞానం గురించి చెప్తున్నాడో, విజ్ఞానము జ్ఞానము అంటే నీ తెలివితేటలను ఎలా ఉపయోగించాలి, అది ఏదైతే చెప్తున్నాడో అది జాగ్రత్తగా వింటూ ఆ భగవంతుని సన్నిధిలో ఉంటూ ఆయన్ని ప్రార్థన చేసినట్టయితే, ఆయన్ని మనం వేడుకున్నట్టయితే, ఆయన్ని పాదాల చింతలో మనం పడినట్టయితే అంతా నువ్వే అన్న భావనతో మనం దాసోహం అయినట్టయితే తప్పక మనం అందులో చేరుకోగలం. అదే భగవంతుని మనం రోజు ప్రార్థన చేయడానికి మనం భగవంతుణ్ణి రోజు మనం ప్రార్థిద్దాం. ఏంటి ప్రార్థన అంటే, ఇది మనలో ఉన్న అజ్ఞానం పోవాలి. అజ్ఞానం అంటే ఏంటి? మనం ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఒక మర్యాద, అదేంటంటే అహం, మనలో ఉన్న గర్వం, ఆ అహంని ప్రదర్శిస్తూ బయట వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే ఒక్కసారి మన గురించి మనం ఆలోచించినట్టయితే అదంతా మనకు తెలుస్తుంది. అలాగే మనం భగవంతుని ప్రార్థిస్తూ ఈ రాజవిద్య రాజగుహ్య యోగం మనం ప్రారంభంలో 1వ శ్లోకాన్ని మనం నేర్చుకున్నాం. రేపటి నుంచి మనం ఏం చేద్దాము అంటే, మన ప్రయత్నంలో మనం ఉందాం. రోజుకి 2 శ్లోకాలు చెప్పడానికి మనం చాలా ప్రయత్నిద్దాం. ఏదైతే ఈ శ్లోకం ఉందో, ఇదం తు తే గుహ్యతమం ప్రపక్షామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్మమోక్షసే శుభాత్ అశుభాత్ అనేసి మనం చెప్తున్నాం. అంటే చక్కగా అశుభాత్, ఈ సంసారం అనేది ఈ సాగరం నుంచి మనం తప్పుకుంటూ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని నేను నీకు ఒక జ్ఞానం గురించి విజ్ఞానం గురించి చెప్తున్నాను. నీకే నేను చెప్పడానికి కారణం ఏంటంటే, నీలో అసూయ, ఒక మంచి భావన, బ్యాడ్ ఎలిమెంట్స్ అంటే చెడ్డ భావనలు ఏమీ లేవు కనుక నువ్వు ఎవరిని అసహించుకోవు, అసూయగా చూడవు, నీలో ఒక మంచితనం ఉంది, ఆ తర్వాత భక్తిభావన ఉన్నది అన్న దీంతో నేను నీకు చెప్తున్నాను అన్న దానితో 1వ శ్లోకాన్ని మనకి అందించిన ఆ భగవంతుని సర్వ విధాలా మనం ఆయనకి శరణ వేడుతూ ఎప్పుడూ ఆయన పట్టే గొడుగు కింద మనం ఉండడానికి ప్రయత్నిద్దాం. సాయిరామ్.